మొక్కజొన్న పిండిని మన వంటల్లో చాలా తక్కువగానే వాడుతూ ఉంటాం. సూపులు, సాసులు, గ్రేవీలు వంటి వాటిని చిక్కబరిచేందుకు మొక్కజొన్న పిండిని వాడుతూ ఉంటారు. అయితే మొక్కజొన్న పిండిలోంచి పీచును, ప్రోటీన్ని తీసేసి కేవలం గంజి పొడిలో కూడా దీనిని తయారు చేస్తున్నారు. కార్న్ స్టార్చ్ గా పిలుస్తున్న ఈ గంజి పొడితో మనకు ఊహించని లాభాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్న పొడిని ఆహారాల తయారీలోనే కాకుండా పేపర్, జిగురు, పురుగుల మందుల వంటి పరిశ్రమల్లో వాడుతున్నారు. మొక్కజొన్న గంజి పొడిని ఎండ కారణంగా కమిలిన చర్మానికి ఉపశమనంగా వాడవచ్చు. వడదెబ్బ వలన కమిలిపోయిన చర్మానికి ఈ పొడిని, నీటిని కలిపి తయారు చేసిన పేస్ట్ని అప్లై చేయాలి. బేక్ చేసే వంటకాల్లో గుడ్డుకు బదులుగా మొక్కజొన్న గంజి పొడిని వాడవచ్చు. ఏదైనా పురుగు కుట్టి మంట పెడుతున్నప్పుడు ఈ మొక్కజొన్న గంజి పొడిని రాయటం వలన ప్రయోజనం ఉంటుంది. కార్న్స్టార్చ్ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు అంటే కిచెన్లో నేను చెప్పవసరం లేదు. ప్రతి గృహిణికి కార్న్ఫ్లవర్తో ఉపయోగాలు ఏంటో కిచెన్లో అందరికీ తెలిసిందే. కిచెన్ కాకుండా వేరే స్కిన్కి కానీ మన బాడీకి కానీ హెయిర్కి కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే కనుక నెంబర్ 1 ఫస్ట్ ప్రయోజనం ఏంటంటేనండి, ఇప్పుడు అందరూ కొత్తగా డ్రై షాంపూ అంటున్నారు. డ్రై షాంపూ అంటే ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి జుట్టు ఆరబెట్టుకోవడానికి, తడిస్తే ఆరబెట్టుకోవడానికి టైం ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి కొంతమందికి వెంటనే స్కాల్ప్ ఆయిలీగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఏంటంటే తలస్నానం చాలా ఫ్రీక్వెంట్గా చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రతిరోజు తలస్నానం చేయాల్సి ఉంటుంది, బాగా ఆయిలీగా ఉండే స్కాల్ప్ ఉన్న వాళ్ళకి. సో అలాంటి వారికి, అలాగే కొంతమందికి ఏంటంటే బెడ్ రిడన్ ఉంటారనమాట. అంటే ఏంటంటే కొంత ఫ్రాక్చర్స్ అయ్యో, లేదంటే నడవలేకో, బాత్రూమ్ వరకు వెళ్ళి తలస్నానం చేయలేక బెడ్ రిడన్ ఉంటారనమాట. అలాంటి వారికి ఈ డ్రై షాంపూస్ అనేవి చాలా ఉపయోగం అనమాట. అంటే ఏంటంటే నీళ్ళల్లో తడుపుకోరు కాబట్టి. సో ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా వాడాలి అంటే కనుక ఒక 3 పోర్షన్స్ కార్న్ఫ్లవర్లో 1 పోర్షన్ బేకింగ్ సోడా కలిపేసేసి ఆ మిక్చర్ని మామూలు తల కుదుళ్ళలో వేసేసి జల్లేసేసి కొంతసేపటి తర్వాత దాన్ని చక్కగా బ్రష్ చేసేస్తే కనుక ఎక్సెస్ అంతా రాలిపోతుంది. సో మనం తలస్నానం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బెడ్ రిడన్ కానీ, లేదంటే ఫ్రీక్వెంట్గా చేయాల్సి వచ్చిన వాళ్ళకి, టైం లేని వాళ్ళకి ఇది మంచి పద్ధతి అనమాట. మొక్కజొన్నతో తయారైన గంజి పొడితో మనకు ఊహించినన్ని లాభాలున్నాయి. దీనిని డ్రై షాంపూగా వాడుకోవచ్చు. నూనె పెట్టుకుని షాంపూ చేయకుండా తలలోని నూనె ఆరిపోవాలంటే దీనిని ఉపయోగించవచ్చు. బోట్లలో చెమటలు పట్టి పాదాలకు పొక్కులు వస్తుంటే ఈ సమస్యను మొక్కజొన్న పొడితో పరిష్కరించుకునే అవకాశం ఉంది. కార్న్ స్టార్చ్ని వస్తువులని శుభ్రం చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఫర్నిచర్ పాలిష్, గ్రీస్ వంటివి తొలగించడానికి ఈ పొడి చక్కగా పనిచేస్తుంది. డియోడ్రెంట్లో ఉండే కెమికల్స్ చాలా మందిలో పడటం లేదనమాట, రియాక్షన్స్ వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే చాలామంది వాడలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వారు ఏంటంటే ఈ కార్న్ స్టార్చ్ తోటి మంచి ఉపయోగం ఉంటుంది. ఈ కార్న్ స్టార్చ్ ఏంటంటే 3 పోర్షన్స్ ఆఫ్ కార్న్ స్టార్చ్లో 1 పోర్షన్ ఆఫ్ బేకింగ్ సోడా కలిపేసేసి దాన్ని అప్లై చేయడం ద్వారా ఏంటంటే ఈ ఎక్సెస్ ఆయిల్ని అబ్జార్బ్ చేస్తుంది, స్వెట్ని అబ్జార్బ్ చేస్తుంది అనమాట. సో ఇది కెమికల్స్ ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది. సో వీళ్ళకి ఏంటంటే అది న్యాచురల్ డియోడ్రెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇవే కాకుండా చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయండి స్కిన్కి. ఎలాంటి ఉపయోగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ షూ బైట్, ఇప్పుడు మనకి అది చాలా కామన్గా చూస్తుంటాం అనమాట. షూ బైట్ సరైన ప్రాపర్ సైజ్ షూ వేసుకోకపోవడం వల్ల కానీ షూ బైట్ లాగా వస్తుందన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనం చక్కగా కార్న్ఫ్లవర్ కొంచెం నీళ్ళల్లో కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ అప్లై చేయడం ద్వారా ఏంటంటే తొందరగా తగ్గడానికి, మానడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మనకి ఏమన్నా బెడ్ బగ్స్ కానీ ఏదైనా బగ్స్ కరవడం, ఇన్సెక్ట్స్ కానీ కరిచినప్పుడు ఏమవుతుందంటే నొప్పి లాగా వచ్చి ర్యాష్ వస్తుందన్నమాట. సో ఇది నొప్పి, ఈ పేస్ట్ అప్లై, కార్న్ఫ్లవర్ పేస్ట్ వాటర్లో కలిపి కొంచెం పేస్ట్ అప్లై చేయడం ద్వారా ఏంటంటే నొప్పి అనేది త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కొంచెం మనకి హీలింగ్ కూడా ఫాస్ట్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మొక్కజొన్న గంజి పొడిని వంటకాల్లోనే కాకుండా విభిన్నంగా రకరకాల ప్రయోజనాలకు వాడటం ఆసక్తికరంగా అనిపిస్తుంది. కార్న్ స్టార్చ్ ని, బేకింగ్ సోడాని సమాన పాళ్లలో తీసుకొని పెద్ద పరిమాణంలో ఉన్న బ్రష్తో బాహుమూలల్లో అప్లై చేయటం వలన చెడు వాసనని నివారించే డియోడ్రెంట్గా ఇది పనిచేస్తుంది. ఈసారి మీ ఇంటికి మొక్కజొన్న గంజి పొడిని తెచ్చుకున్నప్పుడు ఇలా భిన్న రకాలుగా దానిని వినియోగించే ప్రయత్నం చేయండి. ఎలాంటి రసాయనాలు కలపకుండా శుభ్రతకు ఉపయోగించే అవకాశం ఉండటం వలన దీనిని తరచుగా వాడినా హాని ఉండదు.
మన ఇళ్లలో వాడుకునే పలు రకాల ఆహార పదార్థాలకు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటుంటాయి. అయితే వాటి పట్ల అవగాహన ఉంటేనే మనం ఆ విధంగా ఉపయోగించగలం. మనం నిత్యం వాడుకునే కాఫీ పొడి, పంచదార, కోడిగ్రుడ్లు వంటి వాటిని సౌందర్య సాధనాలుగా వాడినట్లుగానే మొక్కజొన్న గంజి పొడికి కూడా భిన్న ప్రయోజనాలు ఉన్నాయి. తలలోని నూనెను పోగొట్టి జుట్టును తాజాగా మార్చుకునేందుకు, పాదాలకు చెమట పట్టకుండా నివారించడానికి దీని భిన్న ఉపయోగాలున్నాయి.